నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ. అనంతపురం జిల్లాలో 4వ విడత పోలింగ్ ప్రశాంతం. షెట్టూరు మండలంలో 7 సంవత్సరాలకు ఒక్కమారు కొల్లపురమ్మ జాతర. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అనంతపురం జిల్లాలో 23వ తేదీన పర్యటన. జర్నలిస్టులతో ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి. రాష్ట్రంలో చివరి దశ 4వ విడత స్థానిక సంస్థల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. సాయంత్రం నుండి ఫలితాలు విడుదల చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ రోజు పెనుగొండ సబ్ డివిజన్ పరిధిలో పోలింగ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుసరించిన స్నేహపూర్వక ఎన్నికల విధానం కారణంగా జిల్లాలో ఎలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 184 గతహమ్మ పంచాయతీలు 1766 వార్డు స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పోలింగ్ ముందు రోజు మడశిఖర ఎంపీటీఓ కార్యాలయం వద్ద ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ గంధం చంద్రుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న సిబ్బందిని కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కదిరి రెవెన్యూ సబ్ డివిజన్లో తొలిసారిగా చేపట్టి అమలు చేసిన స్నేహపూర్వక ఎన్నికల సూత్రాలు మంచి ఫలితాలను ఇచ్చాయని, వాటిని జిల్లా అంతటా అమలు చేసినట్లు వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన సిబ్బందికి, పోలీసు యంత్రాంగానికి, ఓటర్లకు, కలెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. నేల సస్యశ్యామలం కావాలంటే ఆ నేల తల్లి రుణాన్ని మనిషి తీర్చుకోవాలని సేవాభారతి ప్రాంత సేవ ప్రముఖ్ కేశవయ్య పిలుపునిచ్చారు. మానవాళి సుఖంగా జీవించేందుకు కావలసిన సకాల సదుపాయాలను నేల తల్లి మనిషికి ఉచితంగా అందిస్తుందని, కానీ స్వార్థ బుద్ధితో మనిషి నేల తల్లిని సంరక్షించడానికి బదులు నేల తల్లిని నిర్వీర్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి ప్రాంతంలో సేవాభారతి ఆధ్వర్యంలో అన్ని మండలాలలో గో జలాభిషేకం, గో కళ్యాణ కార్యక్రమాలు చేపట్టి మండలాల 5 రోజుల పాటు కళాశాల ప్రతిష్ఠించి భజనలు, పూజలు జరిపారు. ఏపీ కుటుంబ మండల చెందిన భజన మండలాల్లో ఈ రోజు కళాశాలతో తరలివచ్చి శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం చేరారు. ఇక్కడ గో జలాభిషేకం మరియు గో కళ్యాణం నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు 6 జరుగుతాయని, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, మానవాళికి తీరని కష్టం వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారని కేశవయ్య వివరించారు. భూమాతను సంరక్షించడంలో గోవుల పాత్ర అత్యధికమని, గో వ్యర్థాలను వాతావరణ కాలుష్యాన్ని నిరోధించి నేలను సారవంతం చేస్తాయని అన్నారు. కాగా గ్రామాలలో భజనలు నిత్యం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం సొంతం అవుతాయని, వాటిని మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ఈ సందర్భంగా గో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి వధువరులకు తలంబ్రాలు పోసి మహామంగళ హారతిని సమర్పించారు. కూర్చుంటే అందరికీ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. महालक्ष्मी कल्याण भक्तावंदर की कल्याण संतान
ఏదన్నా కూడా సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. అటువంటి బులెటిన్లో షార్ట్ బ్రేక్. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ డి శ్రీనాథ్ రెడ్డి ఈ నెల 23వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారని, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల జర్నలిస్టుల సమస్యలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి వివరించారు. ఈ నెల 23వ తేదీన అనంతపురంలోని ప్రెస్ క్లబ్ జిల్లాలోని జర్నలిస్టుతో సమస్యలపై ముఖాముఖి ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లు సభ్యులు కూడా పాల్గొని తమ ప్రాంతంలోని జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి జర్నలిస్టు ప్రెస్ అకాడమీ ముద్రించిన జర్నలిస్ట్ గైడ్ ఇస్తారని, ఈ పుస్తకం ద్వారా వార్తలు ఎలా సేకరించాలి, ఎలా ప్రజలకు సమర్పించాలి తదితర అంశాలు గ్రహించవచ్చని ఆయన తెలిపారు. కాగా మరుసటి రోజు 24వ తేదీ ఆయన కదిరి, తాడిపత్రి ప్రాంతాలలో పర్యటిస్తారని వివరించారు. తెలుసుకొని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టులు జిల్లాల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, జర్నలిస్టులకు ఉన్నటువంటి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి 23 మనందరి ఆహ్వానం మేరకు, అనంతపురం జిల్లా జర్నలిస్టుల ఆహ్వానం మేరకు అనంతపురం నగరానికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు అనంతపురానికి వస్తున్నారు. 23వ తారీఖు 10 గంటలకి అనంతపురం ప్రెస్ క్లబ్కి వస్తూ ఉన్నారు. అదేవిధంగా 24 కదిరి ప్రాంతంలో కూడా పర్యటిస్తారు. తాడిపత్రిలో కూడా రేపు సాయంత్రం పర్యటిస్తారు. 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని
స్వయంగా తెలుసుకోవడానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ మన జిల్లాలో వస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు మన ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అంటే మనది కాబట్టి మన చైర్మన్ మన జిల్లాలో వస్తున్నారు. 3 ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు మిత్రులకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, మన సమస్యలు ప్రెస్ అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకురావడానికి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అనంతపురం ప్రెస్ క్లబ్ అన్ని ప్రాంతాల్లో. అదేవిధంగా ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రింట్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, జర్నలిస్టులు విలువలు, జర్నలిస్టులు నేటి పోటీ ప్రపంచంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఏ విధంగా వార్తలు రాయాలనేటువంటిది ప్రెస్ అకాడమీ అద్భుతంగా బుక్స్ని ప్రింట్ చేసింది. అవి పాల్గొనే ప్రతి జర్నలిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. 23వ తారీఖు అనంతపురం ప్రెస్ క్లబ్లో పాల్గొనే ప్రతి జర్నలిస్ట్కి ఆ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎంతగానో ఉపయోగపడతాయి. జర్నలిజం వృత్తిలో మనం ముందుకు పోవడానికి, వార్తలు ఏ విధంగా రాయాలి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ విధంగా మనం వార్తలు చూపించాలి అనేటువంటిది అద్భుతంగా సీనియర్ జర్నలిస్టులు ఒక బుక్ రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ప్రింట్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా జర్నలిస్టులకి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు 23వ తారీఖు అనంతపురంలో జరిగే ప్రెస్ క్లబ్లో జరిగే జర్నలిస్టుల ప్రెస్ అకాడమీ చైర్మన్ ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది యూనియన్లకు సంబంధం లేదు. అన్ని యూనియన్లు, ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్ సభ్యులకి, అన్ని యూనియన్ నాయకులకి ఆహ్వానిస్తా ఉన్నాం. జర్నలిస్టులకి సంబంధించిన అంశాల మీద, మనం ఎదుర్కొన్న సమస్యల మీద జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమం ఇది. కాబట్టి అందరికీ ఆహ్వానిస్తాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు అందరూ కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత ఎవరైనా జర్నలిస్టులు జర్నలిజం కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రెస్ అకాడమీ ఆర్థిక సాయం చేస్తుంది, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకొస్తే 23వ తారీఖు ఎవరైనా మంచిగా జర్నలిజం చదువుకోవాలన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రెస్ అకాడమీ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ప్రెస్ అకాడమీ ద్వారా లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రులకి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆహ్వానిస్తూ అందరూ వచ్చి మన ప్రెస్ అకాడమీ చైర్మన్ కార్యక్రమాన్ని, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఏమైనా జర్నలిస్ట్ సమస్యలు ఉంటే మనందరం కూడా ఐకమత్యంగా మన ప్రతినిధి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఈ పర్యటన కొనసాగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో ఈ రోజు ఒక కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలకు పాలయ్యాడు. ఈ సంఘటన ఈ రోజు నల్లచెరువు మండలం ఎద్దఎల్లంపల్లి సమీపాన సంభవించింది. చిత్తూరు జిల్లా మొలకల చెరువు గ్రామానికి చెందిన బాబ్జాన్ అనే వ్యక్తి తన సొంత కారులో కదిరి వైపు నుండి స్వగ్రామానికి వెళ్తూ ఉండగా పెద్ద ఎల్లంపల్లి మిట్ట వద్ద కారు అదుపు తప్పింది. దీంతో కారు పొలంలోనికి దూసుకు వెళ్లి బోల్తా పడింది. కారులో డ్రైవర్ ఒకరే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన కారు యజమానిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నల్లచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లా సెటూరు మండలం చిన్నంపల్లిలో ఘనంగా కొల్లాపురమ్మ జాతర నిర్వహించారు. జాతర 7 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందని పూజారి, గ్రామ పెద్దలు, ప్రజలు తెలియజేశారు. సోమవారం స్టార్ట్ అయింది. సోమవారం ఏం జరిగింది? సోమవారం గణపతి పూజ, గోపూజ, తర్వాత గంగ పూజ. మంగళవారం అభిషేకం అమ్మవారి కొల్లాపురం, శ్రీ కొల్లాపురం చిన్నంపల్లి అభిషేకం తర్వాత ఆకు పూజ తర్వాత వడబియ్యం అమ్మవారి కడుగు వడబియ్యం సమర్పించుట, తర్వాత ముడుపులు, మొక్కులు, పూలారాలు, వస్తు సామగ్రి ఇట్లాంటివన్నీ సమర్పించుట. రాత్రికంతా బోనాలు తర్వాత అమ్మవారి బలిదానం ఉంటుంది. అమ్మవారికి ఈరోజు రాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామునే 3 గంటల తర్వాత బలిదానం ఉంటుంది. మామూలు గ్రామ యొక్క శాంతి కోసము బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ. అనంతపురం జిల్లాలో 4వ విడత పోలింగ్ ప్రశాంతం. షెట్టూరు మండలంలో 7 సంవత్సరాలకు ఒక్కమారు కొల్లాపురమ్మ జాతర. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అనంతపురం జిల్లాలో 23వ తేదీన పర్యటన. జర్నలిస్టులతో ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.